ఏంటిది ఇలా ఉంది అనుకుంటున్నారా? మేము గోదావరోళ్ళమండి. మా స్టైల్ వెరైటీ కర్రీస్ అయితే ఉంటాయి కదా మరి. అసలే మన వాళ్ళు దొండకాయలు, బెండకాయలు ఏ కూరగాయలు కనపడితే ఆ కూరగాయలతో అయితే పచ్చళ్ళైతే చేసేస్తాము. అస్సలు వెజిటబుల్స్‌ని కూడా వదలం. అలాగే నాన్ వెజ్‌ని కూడా వదలం పచ్చళ్ళు చేయడంలో. మీరైతే బూందీతో స్నాక్ కిందనే తింటారేమో. అదే బూందీతో మా వాళ్ళు మేమైతే కర్రీ కూడా చేసేసుకుంటాం. గోదావరోళ్ళకి మాటలోనే యాస, ఎటకారమే కాదు. కూరల్లో కూడా వెరైటీలు వండేస్తాం. ఇది ఒకదాంతో కర్రీ వండుతున్నారేమో అనుకుంటున్నారేమో కాదండి. మా వాళ్ళైతే పిండి వడియాలతో కూడా కూరలు వండేసుకుంటారు. చేసే వాళ్ళకి కొంచెం కొత్తగా వింతగా ఉంటుందేమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము చేసే కర్రీస్ ఎంత సింపుల్ గా ఉన్నా, ఎంత ట్రెడిషనల్ గా ఉన్నా, అలాగే టేస్ట్ లో అయితే ఎటువంటి మార్పు ఉండదు. అలాగే ఈ టేస్ట్ మరెక్కడా దొరకదు. మీరు కూడా ఎప్పుడు బూందీని స్నాక్ కింద తినడమే కాకుండా ఇలా కర్రీ కింద ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. మీరే అంటారు ఎంతైనా గోదావరి వాళ్ళు గోదావరి హే అని. చూసి వెళ్ళిపోవడం కాదండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.